చర్లపల్లి ఘటనకు సంబంధించి విజయారెడ్డి కేసు ఏదైతే ఉందో ఇద్దరు పిల్లలతో కలిసి విజయారెడ్డి బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో చిరంజీవి విజయారెడ్డి అన్న ఈ మధ్య ఒక ఛానల్లో కూడా ఆడియో కాల్ ఒకటి ఫేక్ అనాలో ఏదనాలో నాకు తెలియదు, కానీ నేను చెప్పకూడదు, నేను చెప్పలేను. ఎందుకంటే ఆడియో కాల్ ఒకటి వైరల్ అవుతా ఉంది. సురేందర్ రెడ్డే తప్పు చేశాడు, సురేందర్ రెడ్డే నిందితుడు అని చెప్పేసి ఒక ఆడియో కాల్ రిలీజ్ అవుతుంది కదా. ఆ ఆడియో కాల్లో ఆ ఫోన్ లో చిరంజీవితో మాట్లాడిన వాళ్ళు ఎవరో కాదు, మన పక్కనే ఉన్నారు. ఆ వాస్తవం ఏంది అవాస్తవం ఏంది వాళ్ళే చెప్తారు. మరి అది నిజమా అబద్ధమా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడిస్తున్నారా లేకపోతే అప్పుడు చిరంజీవి మాట్లాడిచ్చాడా, ఇది కూడా అడిగి క్లారిటీ తీసుకుందాము. వాళ్ళే మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న. ఆయన అలాంటి తప్పుడు మనిషి కాదు. వాళ్ళ విజయరెడ్డి కేసులో వాళ్ళ భర్తను తప్పుడు దారి తప్పించడానికి మమ్మల్ని 3-4 రోజుల నుంచి ఫోన్ కాలింగ్ చేసి ఫోన్లో ఏదో ఆయన మీద తప్పుడు సమాచారం చెప్పి సురేందర్ రెడ్డి మీద ఏదో ఫోన్ ట్రాఫిక్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టి అది ఛానల్లో యూట్యూబ్లో పెట్టి ఇప్పుడు అంతా ఫేక్ గాగా చేసి మమ్మల్ని బదలాంలా చేసిండు. ఇన్నేళ్ళ సోపతిని కూడా మమ్మల్ని దూరం చేసిండు. అందుకే వచ్చి మేము జరిగిన నిజాన్ని చెప్తున్నాము. జరిగిన నిజాన్ని చెప్పడానికే వచ్చినాము. తప్పుడు మనిషి ఏం కాదు, ఎప్పుడు కూడా మేము కలిసే ఉన్నాము. ఆయననే మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుండు, అదంతా రాంగు. చిరంజీవి రెడ్డి ఆయన మీకు కాల్ చేసి ఏం అడిగింది, అసలు మీరు ఎందుకు ఆ కాల్ మాట్లాడాల్సి వచ్చింది? ఇన్ని ఏళ్ళ నుంచి ఉండు, ఆయన ఏం సంపాదించిండు మీకు ఎట్లా తెలుసు? ఆయన నా పేరు జంగయ్య మేడం. అంటే మీరు సురేందర్ రెడ్డికి పరిచయమా లేకపోతే చిరంజీవికి పరిచయం? సురేందర్ రెడ్డికే పరిచయం. ఒక 30 సంవత్సరాల నుంచి మేము కలిసే ఉన్నాం. 30 సంవత్సరాలు దుబాయ్లోనే. చిరంజీవి మీకెందుకు ఫోన్ చేసిండు? చిరంజీవి మాకు ఈ సురేందర్ రెడ్డి ద్వారా మాకు ఆయన పరిచయం. ఒక 3-4 రోజుల నుంచి ఫోన్ కాల్ చేసి సురేందర్ రెడ్డిని మాకు ఏందో అట్లా తప్పుడు దారి పట్టించి తప్పుడు సమాచారం తీసుకొని ఈ ఫోను వాయిస్ రికార్డు పెట్టేసి యూట్యూబ్లో పెట్టి అవి ప్రచారం చేస్తుండు. అంటే ఇప్పుడు వాయిస్ రికార్డ్ లా చిరంజీవి ఒకటి అడిగింది మిమ్మల్ని, విజయారెడ్డి తల్లి పుష్పలత ఎవరైతే ఉన్నారో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి కూడా దానికి డబ్బులు కూడా సురేందర్ రెడ్డి పెట్టాను అని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. డబ్బులు ఆయన పెట్టిండు, అసలు ఆయన ఎందుకు పెట్టిండు అని అన్నాడు. నిజంగా ఎవరు పెట్టిరు ఆ డబ్బులు? వాస్తవానికి అయితే సురేందర్ రెడ్డి అక్కడి నుంచే డబ్బులు పంపించేవాడు వాళ్ళ విజయరెడ్డికి. మరి ఈయన చిరంజీవి రెడ్డి ఏం పని చేసేదో ఏమో మాకు కూడా తెలియదు మేడం. అది తెలియదు. కొన్ని నాళ్ళ నుంచి పరిచయమే సురేందర్ రెడ్డి వాళ్ళ పరిచయం. మాకు ఏదో చేసి ఫోన్లో టాపిక్ మామూలుగా జనరల్ క్యాజువల్ గా మాట్లాడతాం కదా మేడం. మాట్లాడుతుంటే మరి సురేందర్ రెడ్డి ఇట్లా అంటే అవును అని చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఈ సురేందర్ రెడ్డి తప్పుడు మనిషి అని మేము చెప్పలేదు. అట్లా దాన్ని వాయిస్ రికార్డు పెట్టేసి ప్రచారం చేస్తుండు. అబద్ధం మేడం, ఫేక్. అది ఫేక్, అబద్ధం మేడం. అది అబద్ధం. మాకు 30 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం కదా. నేను వంట చేసి పెట్టిన 5 సంవత్సరాలు కంటిన్యూగా ఆయనకు, సురేందర్ రెడ్డికి. ఆయన గురించి పాత్ర లేదంటారా విజయారెడ్డి మరణం వెనకాల? లేదు లేదు మేడం, అంతా బూటకం ప్రచారం. మీరెందుకు కాల్ మాట్లాడారు? మరి కాల్ లో మీరు ఎందుకు దగ్గరేనా? దగ్గర మేము కాల్ మాకు రోజు 2-3 సార్లు ట్రాప్ చేసింది సార్ ఆయన చిరంజీవి. అన్న ఇట్లా అట్లా మంచిగా అది అని ఏమి వాయిస్ రికార్డ్ చేయలేదు సార్. ఈ మేము మెల్లమెల్ల మాట్లాడక సరే 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 అన్ని రికార్డింగ్ చేసింది సార్. మొత్తం అవి రికార్డింగ్ చేసిండు. మాకు రికార్డింగ్ అంటే నాకు చదువు రాదు సార్. నాకు తెలియదు ఇది రికార్డింగ్ చేస్తారని నాకు తెలియదు మేడం. పొద్దుగా నాకు పసకలై 4 రోజుల సార్ ఇంట్లోకి వెళ్ళి లేస్తాను మేడం. అయితే అట్లయినా కానీ ఎట్లున్నావు ఏం కథ ఇడికి రా అని మెల్ల ట్రాప్లో దించిండు మేడం. దించి సురేందర్ రెడ్డికి దించి ఇట్లా అంటే నేను అనుకుంటున్నా కానీ నేను మళ్ళీ ఏదో చెప్పలేకపోయి ఇట్లా రికార్డింగ్ చేస్తాను నాకు తెలియదు మేడం. మేము 35 ఏళ్ళ సని సురేందర్ నేను దోస్తాను మేడం. దుబాయ్లో 15 సంవత్సరాలు చేసినాం, సౌదీలో 5 సంవత్సరాలు చేసినాం, 20 సంవత్సరాలు చేసినాం. మళ్ళీ రెడ్డి చదువుకుండు కాబట్టి వేరే దిక్కుపోయిండు. ఆ సౌదీలో కంపెనీ బంద్ అయింది మేడం. ₹1,00,000 ఉండాలి సాలరీ. అది బంద్ కాగానే నాకు చదువులేదు కాబట్టి నాకు అవకాశం ఇయ్యరుగా మేడం. మా పెద్ద సార్ ఉండాలా
అయితే ఇప్పుడు మాది ఏంటంటే మేము ఎప్పుడు ఇటువంటి విషయాలలో కూడా పోలే మేడం, తెలియక ట్రాప్ లో పడ్డాం మేడం అంతే. మరి సురేందర్ రెడ్డి ఎప్పుడైనా దుబాయ్ లో ఉన్నప్పుడు మీకు ఫోన్ మాట్లాడేటోడా అసలు? ఒక మాట్లాడేది అప్పుడప్పుడు మాట్లాడేది కానీ ఈ మధ్యన లేదు మేడం. ఈ మధ్యన ఆయన పని బిజీ మేము ఏదో పని చేసుకుంటాం కదా మేడం. ఓసారి రెండుసార్లు నేను చేసినా, ఓసారి రెండుసార్లు ఆయన చేసిండు మేడం. మరి ఇప్పుడు చిరంజీవి ఆడియో కాల్ అంతా బయట పెట్టిండు, మీరు మాట్లాడినవి కూడా ఉన్నాయి, మాట్లాడిరు కూడా. అవును మేడం. అంటే ఆయన మీరు మిమ్మల్ని ఆయన ఆయన చెప్పినట్టు కూడా మీరు సమాధానం చెప్పారు, మరి అన్ని నిజాలు కావు? నిజాలు కావు మేడం, అవి ఫేక్ అంతా. కావాలనే మమ్మల్ని మా దోస్తాన్ని విడగొట్టి ఇప్పుడు ఆయనకి ఏం ప్రూఫ్ దొరకలేదు కదా మేడం. మమ్మల్ని వచ్చేటోళ్ళు ఇంకో 100 మంది మా గ్రూప్ మమ్మల్ని ఏదో ట్రాప్ చేసి ఆగం చేసింది మేడం మమ్మల్ని. లేదు మేడం, మా ఓపెనర్ మేము ఏడికి రామంటే అక్కడికి వస్తూనే ఉంటాం మేడం. సురేందర్ రెడ్డి ఎమ్మటి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మటే తిరుగుతాం మేడం మేము. సురేందర్ రెడ్డి ఎమ్మటే తిరుగుతాం, ఆయన చెప్పవలసిన అవసరం లేదు. మాకు తెలుసు మేడం, మాకు తెలిసిందే మేము చెప్తున్నాం నిజాయితీగా. సికింద్రాబాద్ ఇట్లే వేరే ఏమన్నాడు మేడం, సికింద్రాబాద్ తీసుకుపోయిండు, గాడ సెటిల్మెంట్ ఉంది, వెనకల్లో వాడాలి, అక్కల్లో వాడాలి, కల్లో వాడాలి అన్నాడు. ఈయనే మన చిరంజీవి రెడ్డి నిలబడాలని ఆడ పోలీసులను చూసే వరకు మా అబ్బాయి మేము ఇక్కడేం తీసుకొచ్చామంటే ఏం లేదన్నా ఎన్ని సంవత్సరాలు అన్ని మీరు చెప్పాలని అన్నాడు. మేము చెప్పాం రెడ్డి అని మేము చెప్పలే. చెప్పక అప్పుడే సురేందర్ రెడ్డి వచ్చి సురేందర్ రెడ్డిని చూసి భయపడడం మేము వెళ్ళిపోయినాం మేడం. ఇక వెళ్ళిపోయినాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేడం. అందులో పోలీస్ స్టేషన్ ఉంటుందని కూడా మాకు తెలియదు మేడం. ఒక 4 రోజులు అయింది మేడం. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్ గా చిరంజీవి అనే వ్యక్తి మీతో తప్పుడు ఆరోపణ చేయించినట్టు తప్పుడే, నిజం మాట్లాడిస్తే తప్పుడు తప్పుడు సార్, తప్పుడు సమాచారం మొత్తం. చిన్నపిల్లలు ఏం కాదు కదా మాకు ఈ తెలియదు సార్, మాకు తెలియక నాకు చదువు రాదు. నేను ఇట్లా రికార్డింగ్ అని నాకు తెలియదు సార్. ఇట్లా 200 మంది ఉన్నాం మేము దుబాయ్ లో పనిచేసి వచ్చిన వాళ్ళము. దుబాయ్ లో శాలరీ రాదని చెప్తున్నారు ఎవరు మాట్లాడిన ఎందుకు రాదు సార్, అంతా పేకే సార్. మాకు దుబాయ్ మేడం, దుబాయ్ లో ఉన్నప్పుడు మాకు 60-70 వేల సార్లు వచ్చేది. 70 సౌదీ పోయినాక 1,20,000 వచ్చేది మేడం. మళ్ళీ తర్వాత ఇక రెడ్డి మేము కంపెనీ బంద్ అవుతుందని కొద్ది రోజులు ఒక 3-4 నెలలు ఆయన లేట్ వచ్చి నేను ముందే వచ్చిన అని తీసుకొని తర్వాత వేరే ఇక్కడ పోయిండు. అక్కడ ఎంత వచ్చేది తెలియదు కానీ ఈ సాడీలో ఎంతో 70,000 లక్షలు. నేను రెడ్డిని ఎప్పుడు అడగలే. మొత్తం ఇంటికే పంపించాను కదా. ట్రాప్ చేసింది మేడం, మొత్తం ట్రాపే మేడం. అది ఎవరు దొరకలేరు ఆయనకు, మేము దొరికినాం. ఇప్పుడు ఇదే చెప్తున్నాం కదా సార్, మేము అంతా ట్రాప్ చేసినావు నువ్వు మమ్మల్ని. ఏదో మేము ఎవరు దొరకక అవద్దని చెప్పించినాం మొత్తం అవద్దని చెప్పించా. మాకు ఎక్కడెక్కడికి మా గ్రూప్ లో కూడా 4 ఏట ముందు కూడా చెప్పినది ఇట్లా మోసం చేస్తామని కూడా అడిగినా మేడం. అదే ఇప్పుడు నువ్వు ఇట్లా ఎంతమందిని ఆగం చేస్తావు నువ్వు. మా బాధ నేను మళ్ళీ తెల్లారి కూడా అడిగినా సార్ నిన్ను. ఈయన వీడియో ముందు పెట్టిండు, అది లేట్ పెట్టిండు చిరంజీవిని. ఏమంటుండు, మీరు నిజాలు చెప్పిన నిజాలు ఏడని మేము నిజాలు చెప్పినా మేము, మీరు అన్ని రికార్డ్ చేసుకుంటా మమ్మల్ని భయపెట్టించుకుంటా చేసినావు నువ్వు మొత్తం మోసం మమ్మల్ని. భయమే మేడం ఇది. మీరు చెప్తారా చెప్పరా అన్నట్టుగా నాకు నన్ను భయపెట్టించిండు. ఇక మాకు అప్పుడు ఏం దోయలేదు సార్ మేము. మాకు అంతకుముందు కొన్ని డబ్బులు ఇచ్చే ఉంటే ఇట్నే భయపెట్టిస్తే నీ అసలు పెద్ద మనిషికి ఉపయోగ ఇచ్చేసిండు. నేను ఇచ్చేది రెడ్డియే. ఆయన వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి బెదిరించింది అన్నట్టుగా. ఆయన అలా చిరంజీవి వాళ్ళ పుష్పలత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి బెదిరించి సిరి చెప్పి బెదిరించింది. ఒకసారి 2 సార్లు ఆడికి వస్తే నీ అసలు పెద్ద మందిని తీసుకుపోయి ఉపయోగ ఇచ్చేసినాం సార్. రెడ్డియే, సురేందర్ రెడ్డి. అయితే మేడం ఇప్పుడు విజయ్ రెడ్డి ఏముంది, ఆ మేడం డ్యూటీ పోయేది కదా, కలవపోయేది, పేరు చెప్పి ఆమెకి ఇచ్చేది అనుకోరాదు. ఫైనల్ గా ఈ పేగు న్యూస్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంతే సార్. సురేందర్ అన్న ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్, మాట్లాడండి. మరి ఏంది ఇదంతా మీ చిరంజీవి రెడ్డి, నువ్వు చేసే ఎలిగేషన్ అన్నీ కరెక్ట్ కాదు. ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నావు? ఓకే, మీ భార్య చనిపోయి పిల్లలు చనిపోయి నేను ఉంటే నీకు బాధ లేదా? ఒక మీ చెల్లె, మీ అమ్మకు కూతురు మీకు లేక వీళ్ళందరినీ తీసుకొచ్చేసి ఏదో వాళ్ళకి ఫేక్ ఎలివెన్స్ చేపించేసి వాళ్ళతో మాట్లాడిపించి బదనాం చేపించి ఎంతవరకు కరెక్ట్ అనేది?
నువ్వు మాట్లాడుతుంటే కరెక్ట్ మాట్లాడు. వాళ్ళకు ట్రాప్ చేసి 2-3 రోజులు ట్రాప్ చేసి వాళ్ళకు మైకం చేసేసి వాళ్ళకు ఏదో ఆశ చూపెట్టేసి ఆ? ఎందుకు ఇలా? వీళ్ళు మాకు తెలుసు కాబట్టి ఒకరి దగ్గర పని చేసినాం కాబట్టి మేము ఇప్పుడు నేను అడిగాను నిజం ఏంది చెప్పు నాకు అని. అప్పుడు వాళ్ళు నిజం చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కాకుండా నువ్వు దీనికన్నా ఇంకా ఎంత నడిపిస్తున్నావు? నువ్వు తులిపిలా కూర్చొని మందు తాగకుండా కూర్చున్నదే తెలియదా? నువ్వు అంత గ్యాంగ్ వేసుకొని తులిపిలా మీటింగ్ పెట్టింది తెలియదా? కావాలంటే తులిపి సీసీ కెమెరాలు ఉంటాయి కదండి, సీసీ కెమెరాలు అందరు చెక్ చేయండి. ఈ 1 వీక్ లో ఆయన ఎంతమంది తోటి తులిపి హోటల్లో కూర్చొని తాగి డిస్కషన్ చేసి రౌడీలోనే రాజకీయ నాయకుల్ని కూర్చోబెట్టుకొని తాపించి నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి, సురేందర్ ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. వాని దగ్గర ఎట్లా చేసినా వాని దగ్గర తప్పు దొరకలేదు. ఏదో తప్పు చేసి ఇరికిచ్చాడు, వాడు దొంగ అని చూపెట్టాలని అనుకుంటున్నావు. కానీ నిజం ఎప్పుడైనా ఆపలేవు. ఎన్ని రోజులైనా నిజం బయటకు వస్తుంది. ఆ నిజం బయటకు వస్తున్న ఆలోచనతో ఇవన్నీ పేక్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు చిరంజీవి. తొందరలోనే ఆ నిజం అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రోజు నేను మాట్లాడతాను. నువ్వు వేస్ట్ అలిగేషన్ చేయడం అనేది తప్పు. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ నీకు నిజం తెలిస్తే నిరూపించు. కానీ వీళ్ళు అమాయకులను పట్టుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళతోటి నా ఫ్రెండ్స్ తోటి నన్ను ఇబ్బంది పెట్టించి ఈ రోజు మేము 30 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళం. ఈ రోజు ఒక్కరోజు వాళ్ళ మాటలు విన్న తర్వాత నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. నువ్వు జనాలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? జనాలకు తెలియని వాళ్ళకి ఎన్నని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది పేక్ అని అందరికి తెలుసు. నువ్వు చేసేది అన్ని పేక్ అని తెలుసు. దొంగ ఏడుపు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు డబ్బు కావాలా? డబ్బు ఎందుకు నీకు? నా డబ్బు నేను సంపాదించిన, నా భార్య నేను పిల్లలు సంపాదించిన డబ్బు నీకు కావాలని కోరుకుంటున్నావు నువ్వు. అది తప్పయ్యా. నేను డబ్బు గురించి గోల్డ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వే అలిగేషన్ తీసుకొస్తా ఉన్నావు. అంత ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నావు. నేను నా భార్య నా పిల్లలు ఎందుకు చనిపోయారనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. మీరు ఫస్ట్ అర్థం చేసుకొని మాట్లాడు. కానీ నువ్వు ఫేక్ ఎలిబరేషన్ చేస్తే మాత్రం ప్రజలైతే ఊకోరు, మీడియా ఊకోదు, పోలీసు ఊకోరు. నిజమైనది బయటకు ఖచ్చితంగా వస్తుంది, తొందరలో వస్తుంది. ఆ జనాలంతా వెయిట్ చేస్తున్నారు అది తొందరగా రావాలని. మీడియా మిత్రులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరెవరు దొంగలు ఉన్నారో ఇలా ఎవరెవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరు బయటకు వస్తారు దీన్ని. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.